కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 13 అజెండా అంశాలపై చర్చించిన మంత్రివర్గం అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. అనాథరైజ్డ్ గా నిర్మించిన భవనాలకు పెనలైజేషన్ విధించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని అలాగే తాడిగడప మున్సిపాలిటీగా మార్చేందుకు తీసుకొచ్చిన డ్రాఫ్ట్ బిల్లు సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అమరావతిలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకల ఏర్పాటు అలాగే ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీల ఖరారు. అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది 15,000 రూపాయలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇక కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 13 అంశాలని ఏకగ్రీవంగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సిఆర్డీఏ, రాజధాని ఏరియా మినహాయించి మిగతా చోట్ల అనాథరైజ్డ్గా నిర్మించినటువంటి భవనాలు, వాటికి సంబంధించిన రెగ్యులరైజేషన్ చేయడానికి కావాల్సినటువంటి పెనలైజేషన్ ఎంత విధించాలి అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా చర్చించి ఆమోదం తెలిపింది. దీంతోపాటు నాలా చట్టాన్ని కూడా సవరించారు. దీనికి సంబంధించి నాలా ఫీజు రద్దుకు సంబంధించినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చేటటువంటి డ్రాఫ్ట్ బిల్లును కూడా సవరణ చేస్తూ ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రత్యేక వాహన నౌకలకు ఏర్పాటు చేస్తూ నేడు ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపల్ యాక్ట్ 1965లకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలను ఖరారు చేసే ప్రతిపాదన కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ కూడా వెనక్కి తీసుకునేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతోపాటు పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్కి సంబంధించి చేసిన ప్రతిపాదనలు కూడా ఏపీ కేబినెట్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదేవిధంగా వాహన మిత్ర పథకం కింద ఈ దసరాకు సొంతగా ఆటో కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అర్హులైన వారికి 15,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి ప్రతిపాదన కూడా మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఈ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేటటువంటి వివిధ రకాల బిల్లులను కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు. వాటిలన్నిటి కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.